సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. అండ్ వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. ఎస్, ఒక్కసారి వాటి మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 14th August 2026 ఫ్రైడే వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 70 పాయింట్ల నష్టంతో 78,900 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 29 పాయింట్ల నష్టంతో 24,366 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 144 పాయింట్ల నష్టంతో 57,491 వద్ద క్లోజ్ అయింది. మొత్తానికి ఈ వారం మార్కెట్లో 4 రోజుల పాటు నష్టాల్లోనే ముగియడం జరిగింది. ఎందుకంటారు, వరుసగా గత 4 రోజుల నుంచి మార్కెట్లను కష్టాలు వెంటాడుతున్నాయంటారు. యాక్చువల్గా అండి, పెద్ద నష్టాలు అంటే అంతకుముందు చూసుకుంటే మనకి 200 పాయింట్లు 300 పాయింట్లు లాస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్. ఓవరాల్గా చూసుకుంటే 24,700 అంతకుముందు హై ఉంది. ఇవాళ మన క్లోజింగ్ తీసుకుంటే 24,366, దాదాపు 300 పాయింట్స్ డౌన్ అయింది. ఇది యాక్చువల్గా అయితే చాలా రోజుల తర్వాత మార్కెట్స్ 2300 నుంచి 1000 పాయింట్స్ పెరిగాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. మేజర్ రీజన్ ఏంటంటే, మళ్ళీ మనం రెగ్యులర్గా మాట్లాడే రీజనే క్రూడ్ ఒకటి మేజర్. అది ఎక్కడ మార్కెట్లో ఏం జరిగినా అదొక రీజన్ రెడీగా ఉంటుంది. మేజర్ రీజన్ అదే అవుతుంది. $90 మళ్ళీ వెళ్ళింది. ఇవాళ 87, 88 మధ్యలో ఉంది. యాక్చువల్గా 70 ఉండేది మొన్న లాస్ట్ మంత్, మళ్ళీ పెరిగింది. సో మేజర్గా ఏంటంటే ఈ ట్రంప్ ఉన్నంత వరకు అన్సర్టనిటీ అనేది క్లియర్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఎక్కడ చూసినా కానీ కంట్రీస్ సేమ్ ఇంపాక్ట్ జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇరాన్తో ఒక క్లారిటీ రాలేదు. మొన్న అప్పుడు ఒక ఎంఓయూ వచ్చిందన్నాడు, అది 60 రోజులు అయిపోయినాయి. బట్ ఇంకా ఎక్కడ కూడా వాళ్ళ క్లారిటీ రాలా. మేము హార్మోజ్ని మేము కంట్రోల్ చేసామంటున్నారు, కానీ ఏది అయితే అవుట్పుట్ అర్థం కావట్లేదు. సో దాంతో ఇంకా అదే స్టేల్మేట్ కంటిన్యూ అవుతుంది. యుద్ధం అయితే జరగట్లేదు, కానీ ఆ స్టేల్మేట్ అయితే కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే వీకెండ్ రిస్క్ తీసుకోవడానికి లాస్ట్ 2 days హాలిడేస్ కదా, దానిలో ఏమైనా జరగచ్చు అని ఒక రకమైన రిస్క్ ఎవర్షన్ కింద వస్తున్నారు అనమాట. సో తర్వాత చూసుకుంటే వాళ్ళ టాప్ గెయినర్స్లో మేజర్గా వచ్చి వాళ్ళ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బాగా పెరిగింది, దాదాపు 10% పెరిగింది. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ 5% పెరిగింది. ఎల్జీ ఎక్విప్మెంట్ కూడా 5%. అలాగే సిమెంట్ ప్రాజెక్ట్ కూడా 5% పెరిగింది. తర్వాత హనసా కన్జ్యూమర్స్ కూడా ఒక 5% అలా పెరిగింది. అంటే మిడ్ క్యాప్లో మంచి ర్యాలీ వస్తుంది. లార్జ్ క్యాప్ అంతా బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇంకా లార్జ్ క్యాప్లో పెద్ద పెరగట్లేదు. 20% ఆ రేంజ్కి వెళ్ళిపోయాయి. ఆటోమొబైల్ స్టాక్స్ అయితే బాగా 15-20% వెళ్ళాయి. అలాగే బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ ఈ స్టాక్స్ అని ర్యాలీ వచ్చాయి. అలాగే ఇప్పుడు Q1 రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. కొన్ని కంపెనీలు బాగా వచ్చే కంపెనీలు అయితే మంచి ర్యాలీ వస్తున్నాయి, లేనివి అయితే కొంచెం డౌన్ అవుతున్నాయి. సో ఇలా మార్కెట్ ఒక స్పెసిఫిక్గా యాక్షన్ అంటూ లేకుండా స్టాక్ యాక్షన్గా ఉంది మేజర్గా. రైట్. అండ్ అదేవిధంగా ఈ గడిచిన వారం అంతా మార్కెట్లని బాగా ప్రభావితం చేసిన అంశాలు ఏమన్నా అంటే, మార్కెట్లో టాక్ ఆఫ్ ద డెలాల్ స్ట్రీట్ ఉంది. అంటే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ని నడిపించబోయే అంశాలు, ఛాలెంజ్గా ఉండే అంశాలు ఏమి ఉండబోతున్నాయి? మేజర్గా ఏంటంటే, ఈ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్ గారు రిజైన్ చేయటం ఒకటి మార్కెట్లో ఒకటి ఉంది. ఆయన 40 years నుంచి టాటా సన్స్లో ఉన్నారు. అయితే ఆయన రిజిగ్నేషన్ యాక్చువల్గా 2027 ఫిబ్రవరిలో ఉండాలి. ఆయన ఎర్లీ రిజిగ్నేషన్ ఇచ్చారు. దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ టాటా సన్స్ కానీ టాటా ట్రస్ట్ వీళ్ళిద్దరు కూడా 100% సపోర్ట్ లేరు మనకి అనే పాయింట్ మీద రిజైన్ చేశారు. ఇంకా కొత్త సక్సెస్ని ఎన్నుకోవాలి, దానికైనా సపోర్ట్ చేస్తామన్నారు. దీనివల్ల కొంచెం టాటా కంపెనీస్ అన్నీ కూడా ఒక 4%, 5% ఫాల్ అయినాయి. సో అదొక లాస్ట్ వీక్ ఇది. తర్వాత చూసుకుంటే ఇంకా మేజర్గా చూసుకుంటే మన ఇండియా రెపో రేట్స్ అన్నీ కూడా యథాతథంగా ఉంచారు. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉందని అనుకోవాలి. రూపీ అయితే 95 దగ్గరే కన్సల్టేషన్ అవుతుంది. ఆ తర్వాత గోల్డ్ కూడా ప్రజెంట్ గోల్డ్ పెరిగింది, $4,400 పెరగడం జరిగింది. సో ఇలా ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. తర్వాత మన అవుట్ సైడ్ చూసుకుంటే డౌ జోన్స్ పాజిటివ్గానే ఉంది. అలాగే మనకి విక్స్ కూడా కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే విక్స్ తగ్గుతుందో పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో FIIs కూడా నెట్ బయర్స్ అవుతున్నారు.
సో కొంత బయింగ్ జరుగుతుంది. సో ఈ రీజన్స్ అన్నీ కూడా మనకి మార్కెట్కి ఏంటంటే గ్రాడ్యువల్ సపోర్ట్ అయితే కనపడుతుంది. ఇమ్మీడియట్గా ర్యాలీ రావడానికి కావాల్సిన ట్రిగ్గర్స్ రాలేదు, కానీ సో ర్యాలీ రావడానికి కావాల్సిన సంసిద్ధతగా ఉంది ప్రజెంట్ మార్కెట్ అంతా. గ్రౌండ్ రెడీ చేస్తుంది. ఎనీ టైం ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయం అసలు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మన మార్కెట్లో చూస్తే? బిహేవియర్ కొంచెం వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ పేజ్ చూడని వాళ్ళందరూ కూడా ఒక రకమైన చికాకు వాతావరణంలో ఉన్నారు. సో మార్కెట్ అంటే డబ్బులు సంపాదించడం అనే పేజ్ నుంచి మార్కెట్ అంటే ఇలా డౌన్ అవటం, ఈ వెయిట్ చేయటం, ఈ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంత అలవాటు కాని పరిస్థితిలో ఉన్నారు. మామూలుగా మిగతా బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అంటే రీటైల్గా రీసెంట్గా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం చిరాగ్గా ఉంది. ఆల్రెడీ ఒక సైకిల్ చూసిన వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. అయితే 30% పీపుల్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నారు. సో మిక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంత అందరికీ అర్థమైంది ఏంటంటే మళ్ళీ ర్యాలీ వస్తుంది. ఎందుకంటే 2024 ర్యాలీ చూసిన వాళ్ళు నిలబడుతున్నారు మార్కెట్లో. ఓకే, ఒకవేళ డౌన్ అయినా మళ్ళీ కంపెనీలు పెరుగుతాయి, మిడ్ క్యాప్ ర్యాలీ వస్తుంది, మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయని చూస్తున్నారు. వెయిటింగ్ ఫర్ రైట్ ఎంట్రీ అండ్ ర్యాలీ. సో ఇది జరుగుతుంది. సో రామచంద్రమూర్తి గారు, అంటే ప్రస్తుతానికి మార్కెట్లు ఎలా ఉన్నాయంటే వారంలో ఏదో ఒక రోజు 2 రోజులు కొంత గ్రీన్లో క్లోజ్ అవుతున్నాయి, మిగతా 3-4 రోజులు రెడ్లో నెగిటివ్గా క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ కానీ ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ ఎలా ఉండాలి? ఎందుకంటే మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఎవరి దగ్గర ఎలాంటి రీజన్ దొరకట్లేదు. రేపు పాజిటివ్గా క్లోజ్ అవుతాయా నెగిటివ్గా క్లోజ్ అవుతాయా అని చెప్పడానికి ఎవరికి ఎలాంటి క్లూ, ఎక్కడ చిన్న క్లూ దొరకట్లేదు. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్టర్ లేదంటే ఒక ట్రేడర్ ఎటువంటి ఒక సైకలాజికల్ స్ట్రాటజీతో ముందుకెళ్ళాలండి? ఇప్పుడు ఏంటంటే సైకలాజికల్గా డబ్బులు సంపాదించాలి డైలీ అనే థాట్ని వదిలేయాలి. సో ఒక షార్ట్ టర్మ్ పాయింట్ స్వింగ్ ట్రేడ్స్ వర్కౌట్ అవుతున్నాయి. 1 వీక్ 10 డేస్ ట్రేడ్స్ అలా వర్కౌట్ అవుతున్నాయి. అంటే బాగా స్ట్రాంగ్ కంపెనీస్ డౌన్ అయిన టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే బై అండ్ డిప్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. సో ఇంట్రాడే స్ట్రాటజీ అసలు ఫెయిల్ అవుతున్నారు కంప్లీట్గా. ఎందుకంటే ఈ రోజు ఎలా ఉంటుంది, ఆప్షన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆప్షన్స్ అయితే బయర్స్ కిల్ అయిపోతున్నారు, సెల్లర్స్ కూడా సక్సెస్ రేట్ 50% ఉంది. పవర్ కాంట్రాక్ట్స్ సెల్ చేస్తే కానీ టెన్షన్ లేకుండా ఉంది. కానీ అక్కడ మూవ్మెంట్ చూస్తుంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి, రోజు 500 పాయింట్లు మూవ్ అవుతుంది, కానీ నెల మొత్తం చూస్తే అదే 2000 గ్యాప్లోనే ఉంది. సో అదే రేంజ్ బాగా ఉంది దీనిలో మార్కెట్లో. కాబట్టి రేంజ్ మార్కెట్లో హ్యాండిల్ చేయాలంటే క్వాంటిటీ తగ్గించుకొని ప్రాఫిట్స్ కూడా తగ్గించుకొని, ఇది రేంజ్ మార్కెట్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ రావు. సో స్వింగ్ ట్రేడ్లో వస్తాయి. సో స్వింగ్ ట్రేడ్కి వెళ్తే బెటర్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. ఆగస్ట్ నుంచి పెద్ద ఎత్తున మనకి నెక్స్ట్ ఒక 4 to 5 months వరకు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది. అండ్ మార్కెట్లో మనీ రొటేషన్ కూడా పెరిగే సీజన్ ఇది. అంటే పబ్లిక్ అంటే అప్పటి వరకు బ్యాంకుల్లో బీరువాలో ఉన్న డబ్బులు మార్కెట్లోకి వచ్చే టైం ఈ సీజన్ అనేది. సో ఇప్పుడు ఈ సీజన్ దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో మనీ రొటేషన్, మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈ టైంలో సరైన సెక్టార్స్ కానీ కంపెనీస్ ఏమున్నాయంటారు? మన ఆడియన్స్కి ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేటివ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ మాత్రమే. దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ రికమెండేషన్ అనే టిప్స్ కూడా కాదు, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ పర్పస్గా చెప్పండి. అలాగే తప్పకుండా అండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ వచ్చే కమింగ్లో ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఆ షేర్లు కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఈథర్ కానీ, తర్వాత టీవీఎస్ మోటార్ కానీ, హీరో మోటార్ కానీ, అలాగే టాటా మోటార్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే బాగా ఉన్నాయి. అందులో దసరాకి దీపావళికి సేల్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి గార్మెంట్స్, స్టైలిష్ గార్మెంట్స్కి ట్రెండ్ కానీ ఫుట్వేర్ గార్మెంట్స్ ఎక్కువ ఉంటుంది, వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. తర్వాత ట్రావెలింగ్ బాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ట్రావెలింగ్ బిజినెస్ సంక్రాంతి వరకు కూడా ట్రావెలింగ్ మంచి మాన్సూన్ టైము, వింటర్ సీజన్ కాబట్టి. తర్వాత ఫార్మా రోగాలు ఎక్కువ వస్తాయి. ఈ వర్షాలతో రోగాలన్నీ మలేరియాలు, డెంగ్యూలు అన్ని స్టార్ట్ అవుతాయి కదా. తర్వాత ఫైనాన్స్ ఇండస్ట్రీ బాగా వస్తుంది. లైక్ బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్. ఎందుకంటే ఏ వెహికల్ తీసుకోవాలన్నా, ఈవెన్ టీవీలు కొనాలన్నా ఫైనాన్స్ కావాలి. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, దీనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ 5 ఇండస్ట్రీస్ బాగా చూసుకోవచ్చు. అలాగే టెక్నాలజికల్గా చూసుకుంటే నెక్స్ట్ ఏ ఇండస్ట్రీ ఒకటి, ఏఐ టెక్నాలజీస్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి ఈ సోలార్ ఇండస్ట్రీ కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది. రెగ్యులర్గా గ్రోత్ కనపడుతుంది. రైట్.
ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, నాలెడ్జ్ షేరింగ్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. దయచేసి మీరు పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ, నమస్తే.